పర్లేదు పర్లేదు 2 బాగుంది. బాగుంది సినిమా. సినిమా పర్లేదు. శంకర్ టేకింగ్ అద్భుతంగా ఉన్నది. కాకపోతే స్టోరీ కొంచెం రొటీన్ అయినట్టు అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ శంకర్ స్టైల్, మేకింగ్ స్టైల్ అయితే అట్లానే థ్రిల్లింగ్ అనిపించింది. పార్ట్ 3 లాస్ట్ ట్రైలర్ చూపెట్టింది. పార్ట్ 3లో అయితే కాజువల్గా అనిపించింది. కమల్ హాసన్ నటన అయితే అద్భుతంగా ఉంది. బాబీ సింహ కూడా చాలా బాగా అనిపించింది. నటన అంటే క్యారెక్టర్స్ ఆర్టిస్టుల పరంగా చాలా బాగుంది యాక్టింగ్ వాళ్ళది. కాకపోతే స్టోరీలోనే కొంచెం రొటీన్. అది 26 years బ్యాక్ భారతీయుడు కాన్సెప్ట్ కదా, కొంచెం మనకు రొటీన్ అనిపిస్తుంది. అది తెలియని క్యారెక్టర్ కదా అప్పుడు చూసేటప్పుడు. ఇది కొంచెం ఊహించుకొని వెళ్తారు కదా, అంతకంటే బాగుంటుందని. కాబట్టి అది రీచ్ కాలేదు. పాటల మ్యూజిక్ అయితే భారతీయుడు 1తో పోల్చలేము. ఆ డ్రాబ్యాక్ అదొకటే, మ్యూజిక్ డ్రాబ్యాక్. పాటలు బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కాంట్ కంపేర్ విత్ భారతీయుడు 1 దిస్, బట్ ఓకే. సినిమా ఓకే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో మన కమల్ హాసన్ని కొత్తగా చూపెట్టాడు, అదే సేమ్. కానీ కొంచెం పాటలు ఇంకా కొంచెం మంచిగా పెడితే అయిపోవు. కొంచెం స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. కామెడీ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంది. సినిమా మొత్తం సీరియస్గానే స్లోగానే వెళ్ళిపోతూ ఉంటుంది. కరప్షన్ గురించి మెయిన్గా. ఇక ఎన్ని సినిమాలు కరప్షన్ చేసినా కూడా మన ఇండియాలో మారరు. భారతీయుడు 2 కంటే 1 బెటర్, అదే బాగుంది. కానీ 2లో కొంచెం మన చూపెట్టాడు. ఇప్పుడు ఆ జనరేషన్ ప్రకారం అది ఓకే. ఈ జనరేషన్ ప్రకారం కూడా కరప్షన్ గురించి చేస్తే ఎలా ఉంటుంది అనేది అది సెంటిమెంట్ బాగా పెట్టారు సెకండ్ హాఫ్లో. ఒక తల్లి ప్రేమ, ఒక ఇంట్లో ఫస్ట్ మన ఇంట్లో మనం క్లీన్ చేయాలని ఒక మెసేజ్ బాగా ఇచ్చారు. అది క్లీనింగ్లో ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీని కోల్పోవడం, అది ఒక సెంటిమెంట్ బాగా పెట్టారు. అది బాగుంది. అది ఇండియన్ 3 కూడా ఉంది. ఇప్పుడు మీరు జరిగే యుద్ధాలు అప్పుడు చూసినవి వేరే ఉన్నాయి అని ఇప్పుడు మనకు పార్ట్ 3లో వేరే ఉంది. దాని గురించి మన ట్రైలర్ చిన్నగా వేసారన్నాడు. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు ఒకసారి, బాగానే ఉంది.